గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో న్యూబార్న్ నవజాత శిశువు యందు మదింపు చూసుకున్నాము. అందులో అబ్గార్ స్కోర్ చార్ట్ గురించి తెలుసుకున్నాము అండ్ రిఫ్లెక్సెస్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు స్టార్ట్ చేసే టాపిక్ ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ గ్రోత్, శారీరక, మానసిక మరియు సాంఘిక పెరుగుదల అభివృద్ధి పరిశీలించుట. సో మనకి చిన్నపిల్లలు ఒక్కొక్క మంత్స్, ఒక్కొక్క ఏజ్లో వాళ్ళకి మైల్ స్టోన్ అనేది ఎలా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో తెలుసుకుందాం. శిశువు దశ యందు పెరుగుదల అభివృద్ధి అంటే శిశువు దశలో పెరుగుదల అభివృద్ధి అనేది ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దాం. ఫస్ట్ శిశువు దశ అంటే ఇన్ఫాన్సీ అని అంటాము. ఇది శిశువుని ఏడాది నిండే వరకు ఉండును. సో ఈ దశలో ఏమవుతుందంటే శిశువులు కాళ్ళు, చేతులు శారీరకంగా అతి వేగంగా పెరుగుతుంది అండ్ తల మాత్రం అంతే వేగంగా పెరగదు. ఎందుకంటే శరీరం, చేతులు, కాళ్ళు ఎంత వేగంగా పెరుగుతాయో తల మాత్రం అంత వేగంగా పెరగదు. చేతి చుట్టుకొలత 11 సెంటీమీటర్ల నుండి 16 సెంటీమీటర్లను కలిగి ఉంటుంది. శిశువు యొక్క కండరములు అనేది బలపడుతుంది. 3వ నెల యందు ఈ శిశువు అనేది ఎలా చూస్తారంటే తల ఎత్తి చూచడానికి ప్రయత్నిస్తారు, మళ్ళీ బోర్ల పడడానికి ప్రయత్నిస్తారు. మనకి ఇక్కడ చిన్న పట్టిక ఇవ్వడం జరిగింది. ఆ పట్టికలో ఏమి ఇచ్చారంటే ఒక్కొక్క మంత్స్లో, ఒక్కొక్క వారంలో ఎంత గ్రాములు అనేది ఈ శిశువు యొక్క వెయిట్ అనేది పెరుగుతుంది, నెలకి ఎన్ని గ్రామ్స్ పెరగడం జరుగుతుందో ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది. సో 1 నుండి 3 నెలల వరకు ఒక వారంలో 200 గ్రాములు వెయిట్ పెరుగును, ఒక నెలకి 800 గ్రాములు పెరుగుతుంది. 4 నుంచి 6 నెలల శిశువులో వారంకి 150 గ్రాములు పెరుగును, నెలకి 600 గ్రాములు వెయిట్ని పెరుగుతారు. 7 to 9 మంత్స్లో వారంకి 100 గ్రాములు పెరుగును, నెలకి 400 గ్రాములు పెరుగును. 10 నుంచి 12 నెలల శిశువుకి 50 నుంచి 75 గ్రాములు వారంకి పెరుగుతారు, నెలకైతే 200 నుంచి 300 గ్రాముల వరకు పెరుగుతారు. సో ఈ శిశువు అనేది ఈ మంత్స్లో శారీరకంగా కాకుండా మానసికంగా, ఎమోషనల్గా కూడా ఎదుగుతారు. సో ఈ సగటు శిశువులో కనిపించే అభివృద్ధులని మనం ఏమంటామంటే మైలరాళ్ళు లేదా మైల్ స్టోన్స్ అని అంటాము. సో 1 నుంచి 3 నెలల్లో ఎలా అభివృద్ధి జరుగుతుందంటే పోస్టీరియర్ ఫ్రాంటనల్ అనేది 6 వారాల్లో మూసుకుంటుంది అండ్ తల సాధారణంగా ఆకారంలో వచ్చేస్తుంది. తల్లిని గుర్తించి నవ్వడం స్టార్ట్ చేస్తారు. 18 నుంచి 20 గంటల వరకు నిద్రపోతారు. బరువు 5 కేజీలను కలిగి ఉంటారు. శిశువు ఈ 5 నుంచి 3 నెలల్లో పక్కకు తిరగడానికి ప్రయత్నిస్తారు, తలను పైకెత్తడానికి ప్రయత్నిస్తారు. 4 నుంచి 6 నెలల్లో శబ్దాలను గుర్తిస్తారు. నవ్వుతున్నప్పుడు ముందు వాళ్ళు నవ్వితే వాళ్ళు రెస్పాన్స్ అవ్వడం, మీన్స్ వాళ్ళు ప్రతిచర్యను చూపడం, వాళ్ళు కూడా నవ్వడం అనేది జరుగుతుంది. కాళ్ళు, చేతులను ఎక్కువగా కదిలిస్తూ ఉంటారు అండ్ 2 దంతాలు అనేది రావడం జరుగుతుంది. చూపులు మనుషులను అనుసరిస్తారు, అంటే మనుషులను చూడడం అండ్ ఆట వస్తువులను పట్టుకోవడం, కూర్చోవడం అనేది జరుగుతుంది. బరువు మాత్రం 7.5 కేజీని కలిగి ఉంటారు. నెక్స్ట్ 7 to 9 మంత్స్, 7 నుంచి 9 నెలలో ఎలా అభివృద్ధి చెందుతారంటే ఈ నెలల్లో అమ్మ, అత్త అనే పదములు పలకడం జరుగుతుంది అండ్ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు గమనించగలుగుతారు. గట్టి ఆహారము తినడానికి ప్రయత్నిస్తారు, నేలపై ప్రాకడం స్టార్ట్ చేస్తారు అండ్ అలవాటు పడిన మనుషులను చూసి బాగా నవ్వడం,
వాళ్ళు నవ్వినప్పుడు వీళ్ళు నవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. సహాయంతో అంటే మనం పట్టుకుంటే కూర్చోవడానికి ట్రై చేస్తారు. అండ్ తలను తిప్పడం, మనుషులు కదిలినప్పుడు వాళ్ళని చూడడం, వస్తువులు కదిలినప్పుడు చూడడం అనేది జరుగుతుంది. అండ్ కప్పుతో కానీ గ్లాసుతో కానీ వాటర్ తాగడం స్టార్ట్ చేస్తారు. కొత్త రుచులను ఆనందిస్తారు. నాలుక పెదవుల్ని బట్టి వాళ్ళు శబ్దంని చేయగలుగుతారు. నాలుక అండ్ పెదవిని ఉపయోగించి శబ్దం చేస్తారు. అండ్ కొన్ని ఆటలకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దాగుడు మూతలు లాంటి ఆటలకి బాగా ఇష్టపడడం జరుగుతుంది. అండ్ ఈ 7 నుంచి 8 నెలల్లో 4 దంతాలు వస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే 10 నెలల నుంచి 12 నెలల వరకు ఎలా అభివృద్ధి చెందుతుందో చూద్దాం. సో ఈ 10 నుంచి 12 నెలలో శిశువు యొక్క బరువు 10.5 kgsని కలిగి ఉంటుంది. ఎత్తు 73 సెంటీమీటర్ని కలిగి ఉంటారు. తల చుట్టూ కొలత 46 సెంటీమీటర్ని కలిగి ఉంటుంది. అండ్ తన చుట్టూ ఫ్రీగా చూడగలుగుతారు. మీన్స్ శిశువు చుట్టూ తిరిగి ఫ్రీగా చూస్తారు. అండ్ అన్ని ఆహార పదార్థాలను తీసుకుంటారు, తింటారు. అండ్ నవ్వడం అండ్ తినడానికి ఎవరి సహాయం లేకుండా తినడానికి ప్రయత్నిస్తారు. చిన్న చిన్న వస్తువులను పట్టుకుంటారు. ఈ 10 నుంచి 12 నెలల్లో శిశువుకి 8 నుంచి 10 దంతములు వస్తాయి. అండ్ సహాయం లేకుండా కూర్చోవడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలడం అనేది జరుగుతుంది. సహాయంతో నిల్చుంటారు ఈ 10 నుంచి 10 నెలల్లో, 12 నెలల్లో. అండ్ నడవడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఈ 10 నుంచి 12 నెలల్లో 2 నుంచి 3 మాటలు మాట్లాడగలుగుతారు. అత్త, అమ్మ అని పదములు పలకడానికి వస్తుంది అండ్ మాట్లాడగలుగుతారు. జంతువులు కదిలినప్పుడు చూడడం అండ్ ఆ జంతువులతో ఆడుకోవడం, వస్తువులతో ఆడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ రోజుకి 12 నుంచి 16 గంటల వరకు నిద్రపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సాధారణంగా ఆరోగ్యంగా జన్మించిన పిల్లలు అయితే ఏడాది నిండే వరకు 3 రెట్లు పెరుగును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిశువు పుట్టినప్పుడు 3 కేజీలను కలిగి ఉన్నారు అనుకోండి, 6 నెలలకి 2 రెట్లు బరువుని పెరుగుతారు. అంటే ఒక సంవత్సరానికి 3 రెట్లు బరువును పెరుగునంటే 9 కేజీల బరువును పెరగగలుగుతారు. అండ్ శిశువు పొడుగు పుట్టినప్పుడు కంటే ఏడాది నిండేసరికి 1.5 రేట్లు అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే 1వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం వరకు పెరుగుదల అభివృద్ధి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 1 నుంచి 3 సంవత్సరంల పిల్లలని మనం టాడ్లర్ దశ అని అంటాం. సో ఈ దశలో పిల్లలు 2 నుంచి 3 సంవత్సరమునకు బరువును కలిగి ఉంటారు. అండ్ బిడ్డ పొడవుగా కనిపిస్తారు. అండ్ ఈ సంవత్సరంలో 12 సెంటీమీటర్ల పొడవును పెరగగలుగుతారు. 2 సంవత్సరాల్లో 85 సెంటీమీటర్లు అండ్ 3 సంవత్సరంలో 93 సెంటీమీటర్లను కలిగి ఉంటారు. 18 నెలల వయసులో యాంటీరియర్ ఫాంటనెల్ అనేది మూసుకోవడం జరుగుతుంది. మనకి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఫాంటనెల్ ఉండడం జరుగుతుంది. సో ఈ పోస్టీరియర్ ఫాంటనెల్ అనేది 6 నెలల్లో మూసుకుంటుంది. అండ్ ఈ 18 నెలల్లో మనకి యాంటీరియర్ ఫాంటనెల్ అనేది మూసుకోవడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల మనకి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ఫ్రాంటనెల్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి పోస్టీరియర్ ఫ్రాంటనెల్ అనేది 6 వారంలో
మూసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి యాంటీరియర్ ఫ్రాంటనెల్ అనేది 18 నెలల్లో మూసుకోవడం జరుగుతుంది. సో ఈ వయసులో ఉన్న పిల్లలకి మాత్రం మూత్ర విసర్జన అనేది అదుపులో ఉంటుంది, అంటే కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఈ దశలో ఉన్న పిల్లలు పరిగెత్తడం, నడవడం, మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. దాంతోపాటు ఆ కండరాలు అండ్ జ్ఞానేంద్రియాలు కూడా అభివృద్ధి చెందుతుంది. అండ్ ఈ టాడ్లర్ దశలో ఉన్న పిల్లలు వినడానికి, వాసన చూడడానికి, రుచి చూడడానికి, రుచి చూడడం అనేది మొదలగునవి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అండ్ టాడ్లర్ దశ ఎత్తుపల్లాలు సరిగ్గా గమనించలేరు, అంటే వాళ్ళు నడిచేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు అన్నీ గమనించలేరు. సో వాళ్ళు కింద పడుతూ ఉంటారు. మనం వారి పట్ల శ్రద్ధ తీసుకోవాలి. అండ్ మూత్ర విసర్జన అనేది వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. మూత్రం విసర్జించేటప్పుడు కానీ మలం విసర్జించేటప్పుడు కానీ తల్లిని చెప్పగలుగుతారు. అండ్ నెగటివిజం అండ్ టెంపర్ టాంట్రమ్ అనేది చూపుతూ ఉంటారు. అండ్ 12 నెలల నుండి 15 నెలల్లో సహాయం లేకుండా నడవగలుగుతారు. 18 నెలల్లో పరుగెత్తుతారు. అండ్ 2 సంవత్సరంలో పరిగెత్తడం, మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం అనేది చేస్తూ ఉంటారు. అండ్ 2 సంవత్సరంలో ఉన్న పిల్లలు ఎగరగలుగుతారు, మీన్స్ ఎగరడం, దుంకడం, ఆడుకోవడం అనేది చేస్తారు. 15 నెలల్లో వస్తువులను పారవేయడం, చిన్న చిన్న వస్తువులను ఎత్తుకోవడం, పారేయడం అనేది చేస్తారు. 1 సంవత్సరంలో 4 పదములని మాట్లాడగలుగుతారు, పలుకగలుగుతారు. అండ్ 2 సంవత్సరంలో ఉన్న పిల్లలు 2 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు 300 పదాలని పలుకగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రీ స్కూల్ దశ. సో ప్రీ స్కూల్ దశ అంటే శిశువుకి 5 సంవత్సరాలని కలిగి ఉంటుంది. అండ్ ఈ దశలో 2 నుండి 3 కేజీల బరువును సంవత్సరంకి పెరుగుతారు. అండ్ ఎత్తు చూస్తే 5 నుంచి 7 సెంటీమీటర్లను పెరుగుతారు. సంవత్సరానికి 5 నుంచి 7 సెంటీమీటర్లను పెరగగలుగుతారు. అండ్ సంవత్సరంకి పొడవు అనేది 4 సంవత్సరాలకు పుట్టినప్పుడు ఎత్తు అంటే 4 సంవత్సరాలకి 2 ఎత్తుని పెరగగలుగుతారు. అండ్ బిడ్డ ఎటు పడితే అటు పోవడం, బొర్లడం, మాట్లాడడం, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పడం, కూర్చోవడం అండ్ భావశక్తిని కలిగి ఉంటుంది. అండ్ తన అంటే సేమ్ ఏజ్ పిల్లలతో ఆడుకోవడం, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు తన ఏజ్ గ్రూప్ పిల్లలతో ఆడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మనం చెప్పిన మాటలు వినడం, చిన్న చిన్న పనులు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బాక్స్ ఏంటంటే పిల్లల పెరుగుదల, అభివృద్ధి మైలురాళ్ళు. అంటే పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధి మైలురాళ్ళు, మైల్ స్టోన్స్. అంటే మనకి ఇక్కడ 3 years మైల్ స్టోన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ ఏంటంటే 3 years పిల్లల్లో ఎలా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ 4 years పిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది. అండ్ 5 years పిల్లలు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ 3 సంవత్సరాల పిల్లలు. సో 3 సంవత్సరముల పిల్లలు సులభంగా నడవగలుగుతారు, పరిగెత్తుతారు అండ్ మెట్లు ఎక్కడం మరియు గెంతలేయడం అండ్ దూకడం, 2-3 పదాల వాక్యాలను మాట్లాడడం, వారి పేరు మరియు వయసు తెలుసుకోవడం, రంగుల పేర్లు చెప్పడం, అంకెలను గుర్తిస్తారు అండ్ ఎవరి సహాయం లేకుండా తినడం అండ్ గుండ్రంగా గీయడం అనేది చేస్తుంటారు. సో ఈ విధంగా 3 సంవత్సరాల్లో ఉన్న పిల్లల్లో ఈ పెరుగుదల మరియు అభివృద్ధి అనేది జరుగుతుంది. 4వ సంవత్సరం పిల్లల్లో
ఒంటి కాలుపై నిలబడడం, చిన్న చిన్న ప్రశ్నలు వేయడం, చిన్న చిన్న సమాధానాలు చెప్పడం, అండ్ సహాయం లేకుండా చేతులు కడుక్కోవడం, అండ్ వివిధ భావాలను చూపించడం, స్నేహితులని పేర్లతో పిలవడం, అండ్ చతురస్రాన్ని గీయడం అనేది చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ 4వ సంవత్సరంలో పిల్లలకి 4 సంవత్సరాల పిల్లల్లో ఈ పెరుగుదల అభివృద్ధి అనేది జరుగుతుంది. 5వ సంవత్సరంలో పిల్లల్లో ఎలా అభివృద్ధి జరుగుతుందంటే కలిసి ఆడుకోవడం, అండ్ రకరకాల పదాలను వాడుతారు, అండ్ చిన్న చిన్న కథలు చెప్పుకుంటారు, అండ్ వ్యతిరేక పదాలను అర్థం చేసుకుంటారు, అండ్ తన బట్టలు తనే వేసుకోవడం, తన బట్టలు తనే ఉతుక్కోవడం, చిన్న చిన్న పనులు చేయడం, 5 నుండి 10 అంకెలను లెక్కించడం, త్రిభుజాకారాన్ని గీయడం అనేది చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక్కొక్క నెలల్లో ఒక్కొక్క సంవత్సరంలో పెరుగుదల అభివృద్ధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే విద్యార్థి దశ. ఈ విద్యార్థి దశలో పిల్లలకి 6 నుంచి 12 సంవత్సరాలని కలిగి ఉంటుంది. సో ఈ దశనే మనం విద్యార్థి దశ అని అంటాము. ఈ దశలో సంవత్సరానికి 2.3 kgs బరువును పెరుగుతారు, అండ్ 5.3 మరియు 5.3 నుంచి 7.3 సెంటీమీటర్ యొక్క ఎత్తుని పెరగగలుగుతారు. అండ్ పాలు పండ్లు క్రమంగా అంటే శాశ్వతంగా ఈ సంవత్సరంలో ఈ విద్యార్థి దశలో పాల పండ్లు అని అంటారు కదా, మిల్క్ టీత్. సో ఈ పాల పండ్లు అనేది ఊడిపోవడం జరుగుతుంది. అండ్ ఈ 6 నుంచి ఈ విద్యార్థి దశలో పాల పండ్లు అనేది ఊడిపోయి శాశ్వత దంతములు వస్తాయి. కండరములు పెరగడం, అండ్ ఆటల్లోనూ పనుల్లోనూ ఖచ్చితంగా ప్రవర్తిస్తారు, అండ్ బడిలో సాంఘిక పరిచయాలు పెంచుకోవడం, అండ్ విస్తృతపరచడం, అండ్ మానసిక నైపుణ్యాలని అభివృద్ధి చెందడం జరుగుతుంది. అండ్ సంఘంలో ఉపయోగకరమైన సభ్యుడిగా అభివృద్ధి చెందుతారు. అండ్ ఈ దశయందు కొంతకాలంలో అభివృద్ధి అనేది వేగంగా పెరుగుతుంది, అండ్ మరికొంతకాలం అభివృద్ధి అనేది చెందకుండా ఉంటుంది. కొన్నిసార్లు అంటే ఈ దశలో అభివృద్ధి వేగంగా పెరుగుతుంది, అండ్ మరికొంతకాలం అభివృద్ధి అనేది ఉండదు. నెక్స్ట్ వన్ ఏంటంటే కౌమార దశ. కౌమార దశ అంటే 10 నుంచి 19 సంవత్సరాల వయసుని కలిగి ఉంటారు. ఈ దశయందు చిన్నపిల్లలు మధ్యస్థముగా ప్రవర్తించడం, అండ్ ఈ మధ్యస్థంగా ప్రవర్తించడం వల్ల ఏమవుతుందంటే ఈ దశ ఆవేశపరముగా ఒత్తిడితో కలిగి ఉంటుంది, అండ్ ప్రవర్తనలో తరచుగాను ఆకస్మికంగాను మార్పులు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ దశలో మగపిల్లల్లో మగపిల్లలు ఈ దశలో ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ కనిపిస్తారు, అండ్ ప్రవర్తనలో మార్పుని కలిగి ఉంటుంది. అండ్ ఈ కౌమార దశలో లైంగిక అవయవాలు అనేది అభివృద్ధి చెందుతాయి. అండ్ యుక్త వయసులో వచ్చినప్పటికీ వీళ్ళ మనసు అనేది మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆవేశము మనసు అనేది మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతుంది, అండ్ అభివృద్ధి చెందిన తర్వాత ఆవేశము కానీ అండ్ అన్నీ అదుపులో ఉంచుకోగలుగుతారు. సో ఈ విధంగా మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఒక్కొక్క నెలల్లో ఒక్కొక్క సంవత్సరంలో పిల్లల్లో ఎలా పెరుగుదల మరియు అభివృద్ధి జరుగుతుందో తెలుసుకున్నాము. ఈ పెరుగుదల అభివృద్ధి యొక్క
మా ఈ పెరుగుదల అభివృద్ధిని మనం ఏమంటామంటే మైళ్ళ రాళ్ళు అని అంటాము. దీన్నే మనం మెడికల్ టర్మ్లో మైల్ స్టోన్స్ అని కూడా అంటాము. సో స్టూడెంట్, క్లాస్ వినేటప్పుడు నోట్స్ మెయింటైన్ చేయండి అండ్ చదువుకోండి. అర్థం కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ టైం వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ.